సరే ఇప్పుడు జరిగింది తెలుస్తోంది కదా, ఇప్పుడు ఏమంటారు మీ ఆవిడతో? ఏం చెప్తారు చెప్పండి? ఇలా ఎప్పుడైనా జరిగిందా ఈవిడతో ఇలాగ వేరే వాళ్ళతో వెళ్ళటం, వేరే వాళ్ళ ఇంటికి పని వెళ్ళటం, ఇలాంటిది ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఈ 5 years తో ఫస్ట్ టైం వింటాం ఇదే. ఆవిడ అలా చేయదు సార్. ఇప్పుడు 5 years నుంచి చూసుకుంటా. అరే ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా పక్కన, ఇప్పుడేమంటావు చెప్పు? నీ పక్కన నీ పెళ్ళం ఇంతలా మాట్లాడుతుంది, నువ్వు వద్దు నాకు, నేను ఆడనే కట్టుకుంటాను, ఆడతో వెళ్ళిపోతాను అంటుంది నిన్ను వదిలేసి. అసలు మీరు అందరూ ఎలా చెప్తున్నారంటే ఎవరో ఎదురింటోడు పక్కింటోడు స్టోరీ చెప్తున్నట్టు ఉన్నారు. మేమేమనుకుంటామంటే కనుక ఇది మీ ఇంట్లో బాగా అలవాటేమో, ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది, పనులకని వెళ్ళి మగాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో, లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో పడుకోవటం వల్ల ఆవిడ ఇది కొనసాగుతుందని అనుకోవాలి. నీలో ఒక ఇమోషన్ లేదు, ఒక కోపం లేదు, ఒక బాధ లేదు, ఒక బెంగ లేదు. అలా అని కాదు సార్. ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటాను. అది నాకు చెప్పడం కాదే, ఆవిడకి కాదు తమ్ముడు రవి. ఆవిడ వైపు చూసి ఏమమ్మా నీకేం కష్టం చేశాను, నీకేమి ఇచ్చాను, ఏమి ఇవ్వలేదని చెప్పి ఒకసారి అడగచ్చుగా. అడగట్లే కదా, అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు తొక్కలోడు. ఇప్పుడు నా వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు తాగుతావు, 1 రూపాయి అనేది తాగితే దానికి ఎవరు తాకంటే ఎవరున్నారు? నాకు చిన్న అవును, బ్యాడ్ తాగేసి రోడ్డు మీద తందనాలు ఆడిపోతూ ఉంటే ఎవరో ఒకరు తీసుకురావటం ఇంటికి. నాన్న ఒక్క నిమిషం. హలో రవి గారు, మీకు ఇస్తున్నాను కదా, అది మీరు చేస్తున్నారు కదా, ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు మేడం. ఇంట్లో మాట్లాడాల్సిన ముచ్చట్లు అంటే ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ముచ్చట గొడవలకి పెట్టుకుంటున్నారు. మరి- ఇంట్లో మాట్లాడాల్సిన మాట నువ్వు ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నాతో నీకేంటి బాధ అని కాదు, ఎందుకు డైవర్స్ ఇస్తున్నావు, వాడితో ఉన్న నీకు సంబంధం ఏంటి, ఇంత ఓపెన్ గా చెప్తున్నావు, నన్నెందుకు మోసం చేసావా? నేను లాస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు. ఇంట్లో మాట్లాడుకోవాలి ఇవన్నీ. మేడం నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదండి. వాడు దారుణంగా అమ్మాయి నీ ముందు చెప్తుంది, విడాకులు ఇస్తాను, నేను అతన్నే చేసుకుంటాను, నాకు అతను మాట ఇచ్చాడు, అతనితో వెళ్ళిపోతాను అంటుంటే నువ్వు వచ్చి నాతో నీకు ప్రాబ్లం ఏంటి అంటావేంటి? అదే కూల్ గా మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నావు కాబట్టి ఆవిడ అలా ఆడుతుంది బయటికి వెళ్ళి. నీకేంటి సంబంధం, ఎంత మోసం చేసావేంటి, నీకేం అన్యాయం చేశానో అప్పుడు అడగాలి. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వదిలేసావు. మీ జీవితం గురించి మేము ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ. వాడెవడు? నాకు అతనంటే ఇష్టం, నేనైతే అతనితోనే ఉంటాను, నువ్వైతే నాకు వద్దు. నాకు ఎందుకు నువ్వు తాగి తిరుగుడు నాకు ఇవన్నీ వద్దు. మాట్లాడితే తాగి అది అనుకో, డైలాగ్ చెప్పక అర్థం అనుకున్నా. ఎందుకంటే తాగిన వాళ్ళు ఎవరైనా నువ్వు ఉంటారు. తాగి రోడ్డు మీద పడిపోతే వాడు వీడు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టడము, అంత మాత్రం నువ్వు తాగుబోతు వల్ల నన్ను అందరూ అలా చూస్తున్నారు. నన్ను పెళ్ళాక ముందు తెలీదా నీకు నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పి? పెళ్ళైనాక మానేస్తానన్నావు కదా, మానేవా నువ్వు తాగడం? అది ఎలాగా నువ్వు పెళ్ళైనాక తాగడం మానేసావా? అలా కాదు, 5 years మంచిగా బాగుండి నువ్వు తాగుడు మానేస్తే నువ్వు తాగుడు మానేసేసి ఇంట్లో సంపాదించి పోషిస్తే నేను బయటకు ఎందుకు వెళ్తాను? నేను నాకైతే నువ్వు వద్దు, నేనైతే నీతో ఉండలేను, నేను ఆయనతోనే ఉంటాను. నేను ఆయన నాకు మాట ఇచ్చాడు, నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరు మాట ఇస్తే అయిపోద్దా? నేను ఆయనతోనే ఉంటాను. నేను మరి పెళ్ళైనప్పుడు నాకు మాట ఇచ్చావు కదా, చేతిలో చెయ్యేసి పెళ్లి చేసుకున్నాం కదా. నువ్వు తాగుడు మానట్లేదుగా, నువ్వు తాగుడు మానుతున్నావా? నువ్వు తాగుడు ఏదో చిన్న హ్యాబిట్, ఏదో ఒకసారి ఎప్పుడు ప్రతిసారి తాగుతాం ఏంటి అలాగా? ఏం బాబు, మీ ఆవిడ కంటే డైవర్స్ ఇచ్చేస్తావా నువ్వు? ఈ అమ్మాయి నాకు కావాలి మేడం, మంచిగా చూసి. నువ్వు డైవర్స్ అంటే ఇచ్చేస్తావా? ఇవ్వను మేడం. ఇవ్వు. కోర్టులో ఆవిడ డైవర్స్ కేసు వేస్తుంది, నువ్వు ఫైటింగ్ చేస్తావా? రీజన్ తెలియాలి, ప్రూఫ్ ఉండాలి. ఎలాగంటే సరే ఏదో వేస్తుంది, ఇష్టం లేదని వేస్తుంది, నువ్వు డైవర్స్ ఇస్తావా, ఫైట్ చేస్తావా? డైవర్స్ ఇవ్వను మేడం. నాకు ఈ అమ్మాయితోనే ఉంటారు జీవితాంతకాలం. ఫైటింగ్ చేస్తావా? చేస్తాను మేడం. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, డైవర్స్ కేసు ఒకవేళ అమ్మాయి వేస్తే నీకు ఇష్టం లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్తా. అప్పటిదాకా ఆయన ఉంటాడా లేదని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం. లేదు సార్, నేను భర్తకు తెలుసండి. నేను ఫోన్ చేసి మాట్లాడితే మీ ఆయనకు నాకు తెలుసు, మీరేం మాట్లాడొద్దు, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అనేసి నన్నే అన్న. ఓహో, డబ్బుల కోసం అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడ్ని అరేస్తున్నాడు. వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు, వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు. ఏమయ్యా రవి, మీ ఆవిడ ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసు అంట కదా? ఇప్పుడే ఈ సిచ్యువేషన్ అబద్ధాలు చెప్పక గొప్ప మీద ఒక్కటి ఇచ్చేవాళ్ళు లేక మేడం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడు నాకు నేను ఫోన్ చేసి అడుగుతా లేదు అని చెప్పాడు. ఫోన్ చేసి అడిగాను, నేను అడిగితే మీ హస్బెండ్ కు తెలుసు, మీరేం మాట్లాడొద్దు అన్నాడు. ఈ సిచ్యువేషన్ అసలు అక్కడికి వెళ్ళి పని చేస్తున్న విషయం కూడా తెలియదా నీకు? తెలియదు మేడం. అంటే పగలు రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నావా నువ్వు? ఏం లేదు నన్ను మేడం, పనిలో ఏదో పెట్టింది ఒకసారి ఈయనే మేడం, తీసుకెళ్ళి పనిలో పెట్టాడు. వెళ్తుంది, ఎక్కడి పనికి వెళ్తుందో కూడా మొగుడికి తెలియదా? పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో? మరి డ్రామాలు ఆడుతున్నావయ్యా నువ్వు ఇక్కడ. అంటే నువ్వు తాగుపోతావు అంటే అమ్మాయి చెప్పేది కరెక్టే, పగలు రాత్రి అంతా బాగా తాగి పడిపోతున్నట్టున్నావు, అమ్మాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి. అదే అలాగే మేడం, అది సాధ్యం కాదు కదా మేడం. మరి తెలియదని ఎందుకంటున్నావు నువ్వు? తెలియదనే సమాధానం ఏంటి? పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఏ పనికి వెళ్తుందో తెలీదా? అక్కడ పనిలో పెట్టింది ఆయనే మేడం, తీసుకెళ్ళి నన్ను అతనికి తెలుసండి, అతనికి తెలుసు. పనిలో పెట్టావు అక్కడ. నేను ఎప్పుడు పనిలో పెట్టాను మిమ్మల్ని? అమ్మ లక్ష్మి, నువ్వు అన్ని నిజాలే మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ ఎట్లాంటిదని పక్కన పెడితే, మీ ఆయనకి తెలుసా తెలియదా? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని మీ ఆయనకి తెలుసా తెలియదా? తెలీదు. అక్రమ సంబంధం ఉందని తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి అయితే కనుక నేను రిక్రూట్ చేస్తున్నట్టు మాత్రం నాకు తెలియదు అని అంటున్నాడా? అది నిజమా అబద్ధమా? సార్ ఇప్పుడే నాకు తెలిసింది సార్. నువ్వు అక్కడ పనిలో పెట్టింది నువ్వా కాదా? అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తెలిసింది సార్. అంటే పనికి వెళ్తుందని, ఏదో పని పార్ట్ టైం జాబ్ ఎక్కడో చేస్తున్నాను. అసలు మీ ఇద్దరు ఏంటి,
ఇలా జనాల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రేపు పొద్దుట బ్లాక్ మెయిల్ చేద్దామని ఏమన్నా ఉందా? చెప్తారని వచ్చాను సార్. కాదు, ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే కనుక మీరిద్దరు గూటుబుటాని, మీరిద్దరు కావాలని చెప్పి అందరి ఇళ్లలోకి ఇలా దూరి ఆర్థిక పరమైనటువంటి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్తుంది. ఆవిడని అడగండి. ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. ఆవిడని అడిగే. ఆవిడ అబద్ధం అబద్ధం ఎలా చెప్తాను నేను? చూసింది చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యన ఫోన్ లో జరిగిన సంభాషణ చెప్పమ్మా. ఫోన్ చేశాను కదా నీకు, ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వలేదు నాకు? మీ హస్బెండ్ కి తెలుసా ఎందుకన్నావు నువ్వు? అంటే నీకు తెలుసు కదా ఎందుకు చేయలేదు? నేను చేశాను ఫోన్, నీకు చేశాను, నేను నాకు ఎప్పుడు మీరు చేశాను, నేను చేశాను ఫోన్. ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. ఏమీ లేదు, మీ ఇద్దరిని జైలుకి పంపిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ రాదు. మేము నిజం చెప్పించలేకపోయాం అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ నీకు తెలుసు, మొత్తం తెలుసు నీకు. ఉన్నమ్మా ఒక్క నిమిషం. చెప్పే కదా మొత్తం తెలుసు అంటున్నాడు, నాకు మొత్తం తెలియదని అంటున్నాడు. ఎందుకు దాని గురించి వాదన? ఇప్పుడు క్లియర్ కట్ గా ఇతను బాడీ లాంగ్వేజ్ తిరుగుతుంది. అక్కడ భార్య తప్పు చేసినా ఇక్కడ ఇతను అడగండి చెప్తాడు, ఇద్దరికి తెలుసు. భార్య చేసినా కోపం రావట్లేదు. ఎదుర్కొంటే శ్రీనివాస్ గారు అంత దర్జాగా కూర్చున్నా కూడా అతని మీద కోపం రావట్లేదు. ఎవరి మీద ఇమోషన్ లేదు. నేను తాగుంటున్నాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేస్తావు అని అంటున్నాడు. పోనీ ఆ మోహన్ అన్న చూసి అడగచ్చు కదా, నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మీద కూడా ఒక ప్రశ్న సంధించవే, అడగవా? అంటే ఇంకా మేమేమనుకుంటాం అంటే కనుక నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే కనుక ఇది మీ ఇంట్లో వ్యాపారం అని అనుకుంటాం మేము. డబ్బులు తీసుకున్నాడు సార్ 2 లక్షలు. మరి ఇప్పుడు చెప్తున్నారే నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? అబ్బా, నువ్వు అంత మెల్లిగా అడిగితేనే అర్థమైపోతుంది ఆయన. అగ్రిమెంట్ రాశాడు మేడం. 5 lakhs తీసుకున్నాడు. 5 lakhs తీసుకున్నాడా? ఇందాక 2 అన్నారు, ఇప్పుడు 5 అన్నారు. 5 lakhs సార్. 5 lakhs తీసుకున్నాడు. లక్షల్లో ములుగున్నారా మీకు? ఫిగర్లే గుర్తులేవు. 5 lakhs తీసుకుని ఏం అగ్రిమెంట్ అండి అది? 2 years అక్కడ ఉంచండి మీ ఇంట్లో ఉంది. ఆహా, మొత్తం కలిపి పనికి ఆయన తీసుకున్నాడు. ఇక ఆవిడ ఏ పని చేసినా పర్వాలేదని ఆయన ఉద్దేశమా? మేడం అలాగని కాదు, మేము ఆ ఉద్దేశంతో అనలేదు మేడం. మేము మంచిగా ఎంత అమౌంట్ తీసుకున్నావు వీళ్ళ దగ్గర 1 year కి? తీసుకున్నాం మేడం, డబ్బులు తీసుకున్నాం. తీసుకున్నావు, ఓకే. పోలే అదన్నా ఒప్పుకున్నావు, నమస్కారం. ఎంత? ఏదో సార్ అంటే నాకు ఎంత? ఫిగర్ 5 lakhs సార్. 5 lakhs? 5 లక్షలా తీసుకున్నాను. ఏంటి అగ్రిమెంట్ లో ఏమేమి ఉన్నాయి? ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని. ఇంటి పని వరకనే తీసుకున్నాడు సార్ 5 lakhs. అంతేలేండి, 2 years కాంట్రాక్ట్ కదా, కొంచెం ఎక్కువే. కానీ మరి ఆవిడ మిగతా పనులు కూడా చేసి పెడుతుంది కదా. మరి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నాకేమో తెలియదండి అని ఎన్ని అబద్ధాలు ఆడతావయ్యా నువ్వు? ఏం చేసావు 5 lakhs? ఇద్దరు వాడేసారా లేకపోతే ఇంకెవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీ నాకు అవుతున్నారా? తెలియదు మేడం తీసుకున్న విషయం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం అబద్ధం చెప్తుంది మేడం. నీకేమీ తెలియదు, మీ ఇద్దరు సంతకాలు పెట్టారు ఏం తెలియదు అంటారు. కానీ వెళ్ళాను కానీ 5 లక్షలు తీసుకున్న విషయం నాకు తెలియదు. తీసుకోకుండా అంటే ఉచిత సర్వీస్? తేడాగా ఉంది మీ ఇద్దరిది. ఉచిత సర్వీస్కి వెళ్ళావు అక్కడ? నెల 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 జీతం తీసుకుంటున్నారని తెలుసు కానీ ఇలా 5 లక్షలు. ఏ అమ్మా, వింటున్నాం కదా అని ఓ సోది చెప్పొద్దమ్మా ఇక్కడ. ఏంటి ఆయన ఫస్ట్ తెలియదు అంటాడు, నువ్వు తెలుసు అంటావు, డబ్బులు తీసుకోలే, అసలు వీళ్ళు ఎవరో తెలియదు అంటాడు, డబ్బులు తీసుకున్నా అంటాడు. ఏంటిది? పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా? ఉంటే ఏదో డైరెక్ట్ గా మాట్లాడండి. ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాదిస్తా ఉన్నారు పొడుగ్గా. 5 లక్షలు ఏంటండి అది? అంటే త్రూ అవుట్ ద 5 years ఇంకే జీతం లేకుండానా అగ్రిమెంట్? ఏంటి నాకు అర్థం కాలేదు. ఆవిడేమో వచ్చి మళ్ళీ నెల నెల జీతం తీసుకుంటున్నాను ఇంట్లో పని చేయడానికి. సార్ అబద్ధం చెప్తాను సార్, ఇతను అబద్ధం చెప్తాను మేడం. ఆయన పని కోసం అనేసి చెప్పారు మేడం. ఇలాంటి డ్రామాలు గట్రా నువ్వు 100 అబద్ధాలు ఆడు. వచ్చి కూర్చో ఇక్కడ, నువ్వు ముందు వచ్చి కూర్చో ఇక్కడ. ఆయన అబద్ధం చెప్పారు మేడం. పని కోసం అనేసి అంటే మేడం ఈవిడికి హెల్త్ బాగోలేదని చెప్పారు మేడం. ఫస్ట్ ఆవిడ చేసే పనికి 5 లక్షలు ఇచ్చేస్తారంటే నువ్వు నమ్మేసావు, తీసుకెళ్లిపోయావు అప్పనంగా. అలా కాదు మేడం, ఈవిడికి హెల్త్ బాగోలేదని ఆ రకంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసినా నెలకి 25,000 వసూలు చేస్తున్నట్టు లెక్క. మీరు అబద్ధం చెప్తున్నారు. 5 లక్షలు తీసుకొని మాట్లాడే మాటలు కాదు గారు, వచ్చి కూర్చో. అయినా కానీ శ్రీనివాస్ గారు నాకు ఇది ఎక్కడ అర్థం కావట్లేదు. ఫ్యామిలీలో ఒక మెయిడ్ వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేయటం గురించి, హెల్ప్ చేయటం గురించి 5 లక్షల అగ్రిమెంట్ ఏంటండి? మాకే నమ్మకం అనిపించట్లేదు. చూసే ప్రేక్షకులకు ఎలా నమ్మకం వస్తుంది? అగ్రిమెంట్లు ఏంటి? దేనికి అగ్రిమెంట్లు? అంటే ఇంకా నెలసరి జీతం ఇవ్వక్కర్లేదా? మా ఇంట్లో పెట్టినందుకు తీసుకున్నాడు సార్. అతను తీసుకుంటాడండి, తాగుబోతాడు. మీరెందుకు ఇచ్చారు? అసలు అగ్రిమెంట్లు ఏంటి? 5 లక్షలు ఏంటి? 5 లక్షలు ఇస్తేనే పంపిస్తా అన్నాడు సార్. అందుకే ఆవిడే ఎందుకు కావాలి? ఆవిడే ఎందుకు కావాలండి? ముందు పరిచయం ఏమైనా ఉందా ఏంటి ఆవిడ మీకు? మీరు అంత ఇష్టపడి 5 లక్షలు ఇచ్చారు అంటే కనుక మీ కన్ను ఆవిడ మీద ఉంది కాబట్టి మీరు 5 లక్షలు ఇచ్చారు, అంతే కదండి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏంటంటే ఇంటి పని, వంట పని ఉంది, కానీ మీరు ఆ పని గురించి ఆవిడ రమ్మన్నారు కాబట్టి 5 లక్షలకు మీరు లొంగారు, అంతే. అతను అడుగుతాడు 10 లక్షలు అడుగుతాడు, ఇస్తారా మీరు? 10 లక్షలు 20 లక్షలు అడుగుతాడు, ఇస్తారా? కాదు కదా. మీకు వీక్నెస్ ఉంది. ఇప్పుడు వరకు ఏదేదో వాదించారు కదా, ఆవిడకి మెంటల్గా బాగాలేదు, ఆవిడ చూడకూడనివి చూస్తుందని చెప్పి. అసలు మీ కథ ఏంటో చెప్పండి. ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించట్లే.
మేడం నిజంగా 5 లక్షలు తీసుకున్న విషయం నిజంగా నాకు తెలియదు మేడం. నాకు వెన్నుపోసి దెబ్బతిందా ఏం దెబ్బతిందా అన్న కదా. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా, ఈ సంవత్సరం బట్టి ఆ కార్యక్రమం నడిచిందా లేదా, వాస్తవాలు ఒప్పుకోండి. వాళ్ళ ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్తుంది కదా.